మనసు ఉన్నది మమతల కోసం, మనిషి బతుకే తీరని దాహం. మనసు ఉన్నది మమత. உயிர்கள் பிறப்பது பாசத்துக்காக, உலகம் துடிப்பது பாசத்துக்காக. రంగారావు, రంగారావు, ఇదిగో రంగారావు. ఏమిటి ఆ గావు కేకలు? పక్కింటి కుర్రాడేమన్నా కన్నుకొట్టాడా? అంత చిన్న విషయానికి ఇంత పెద్దగా ఎందుకు అరుస్తాంట? ఆ ఎదిరింటి అరవది నా ముగ్గును చూసి మూతి 3 వంకర్లు తిప్పింది. అంత ఘోరంగా అవమానించిందా? అయితే నువ్వు కూడా దాని ముగ్గు చూసి మూతి 36 వంకలు తిప్పలేకపోయావా? అది తిప్పిందని నేను తిప్పితే దానికి నాకు తేడా ఏముందిటా? అది నిజమే. నువ్వు పద, దానికి ఎండింగ్, దాని ముగ్గుకు ఫినిషింగ్ పాడదాం. ఒరే అడగవేల్, రారా బయటికి. నీ పెళ్ళాం ఏమన్నా పెద్ద ముగ్గు సుందరని అనుకుంటుందా? నా పెళ్ళాం వేసిన ముగ్గు చూసి మూతి విరుస్తుందా? మొగాడివైతే రారా బయటికి. ఇది మనదా? పట్టుకో. ఇది వాళ్ళదేగా? బయటికి పగలు కొడతా. రంగనాయకి, నీ ఇంటి ముందుకొచ్చా, నీ పూలకుండి పగలు కొట్టా. దమ్మున్న తమిళోడు అయితే రండే బయటికి. రేయ్, మర్యాదగా బయటకు వస్తారా? మమ్మల్ని లోపలికి వెళ్ళిపోమంటారా? తెలుసుకోండి. ఎన్నప్ప న్యూసెన్సే, ఎన్నప్ప ఎర్లీ మార్నింగ్ ఒరే గొడవ. నీతో గొడవ పట్టడానికి కూడా ముహూర్తం పెట్టాలా? ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ తో. నీది సింగిల్ హ్యాండ్ అయితే నాది డబుల్ హ్యాండ్. డబుల్ హ్యాండ్ తో ఏం పీకుతావురా పొట్టి వెధవా? పారా పొడుగు వెధవా. నీ అప్పుడే పేసిట్టా ఉన్న కన్నీళ్ళే அப்படியே புடுங்கிட்டு சிரஞ்சீவி டஸ் இருக்க அதுக்கு டொனேட் பண்றேன். என்னங்க அவரோட பேசுறது? அடிங்க ఏంటే అడింగో అడింగో అని సౌండ్ చేస్తుంది? నాతో పెట్టుకుంటే చంపేస్తాను, పారిపో పారిపో అంటుంది కదూ. పారిపోమ్మని కాదు, నిన్ను కొట్టమని వాడితో చెప్తోంది. కొట్టమంటుందా? నన్ను ఆపకే, నన్ను ఆపగా. రంగారావు, వాణ్ణి కొట్టడానికి లేట్ ఏంటి? కొట్టవయ్యా. కొట్టడం అంత తేలిక కాదమ్మా. బోర్డర్ దాటమను బ్లాస్ట్ అయిపోతాడు. ఇదొక తొక్కలో బోర్డర్, దీన్ని దాటడానికి బిల్డప్. దాటామా? దాటమే కదరా, నీ పెళ్ళాం వేసిన ముగ్గు చూడు. నీళ్లు పోస్తాను చూడు. రే, ముగ్గులు జరపడం గొప్ప కాదురా. రేపు మీ వాడు మావాడు ఆడబోయే క్రికెట్ మ్యాచ్ లో మా వాడు కొట్టే షాట్ కి మీ వాడు షేక్ అయిపోతాడు. మీ వాడు మా వాడిని షేక్ చేస్తాడో, మా వాడు మీ వాడిని క్లీన్ బౌల్ చేస్తాడో పాకలా. ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్లింగ్ ఆట అన్నా. స్పూన్లింగ్? అవును, స్పూన్లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్. నువ్వు కూడా ఆడొస్తున్నా. ఎట్లది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా జాలగా ఇంకొకసారి స్పూన్లింగ్ గీలింగ్ అని ఆటలాడాము, నోరు తెచ్చి అట్టగా పెడతా. నిలపంలాగా నాన్న బయట పెడతా. ఇదేంట్రా? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా. అదేం గేము? ఈ చివర నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివర ఆంటీ నోట్లో పెట్టుకుంటుందా. ఈ పళ్ళన్నీ చప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? సప్లింగ్ ఆట అన్నా. సప్లింగ్ ఆట? అదే సప్పరించి ఆడాలి. ఇదేనా సప్లింగ్? సప్లింగ్ ఆట అంటే సప్లింగ్ ఆట. ఒక్కడ కూడా రాత్రి కడుతున్నా పడతా. అదో అదో నా జాలగా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా. టెలిగ్రామ్ ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటన్నా, మీ నాన్న బకెట్ తెరేశాడా? ఇందులోనే పారా. ఇదిగో పెద్ద నేను చుట్టాలమ్మాయి, అదే సుగంధకి ఢిల్లీలో అర్జెంట్ గా పెళ్లి కుదిరిందంట. మనందరినీ రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. అలాగా? అది తీసుకోమండి. ఆ అమ్మాయికి లోన్ ఇవ్వడానికి మంచి కుదిరాడు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిక్కీలోనా ఎక్కడ? ఢిల్లీలో డిక్కీలోనా.
సరిగా పెట్టండి, ఎలా పెట్టినా నలిగిపోయేవేగా. అమ్మా ఉషా, పాలు మరుగుతున్నాయి, తెచ్చేస్తున్నాను. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. వెళ్ళమ్మా, అల్లుడు గారు ఎదురు చూస్తున్నారు, వెళ్ళు. ఏమైందమ్మా? ఏమిటమ్మా ఏమైంది? ఏమోనండి, ఉన్నట్టుండి పడిపోయింది. ఇప్పటిదాకా బాగానే ఉంది కదా. ఉషా, ఏమైంది ఉషా? చూడమ్మా ఒకసారి చూడండి. ఉషా, ఏమండి, వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. అలాగే. డాక్టర్ వచ్చేస్తుంటారమ్మా. తప్పండి అమ్మా, కొంచెం తప్పండి, పక్కలండి. గాలాడాలి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి, కొంచెం తప్పండి ప్లీజ్, కొంచెం వెనకాల ఇటండి అమ్మా, వెళ్ళండి అమ్మా. నీకు వైద్యం తెలుసా బాబు? ఈ నొప్పి పోవడానికి వైద్యం అక్కర్లేదండి, వ్యాయామం తెలిస్తే చాలు. అంటే నేను చెప్తాగా. వద్దు, అదే తగ్గిపోతుంది. ఆ, వచ్చినట్టే పోవడానికి తుమ్ము కాదు ఉషా, నొప్పి. పడుకో పడుకో. ఏమండి కొంచెం తప్పండి ప్లీజ్, ఇటు రండి, గాలాండి ఉండి, కొంచెం వెనకాలండి, గాలాండి వచ్చు కదా. పడుకో పడుకో ఉషా, పడుకో. గాలి గాలి ఆడాలి కదా. ఇప్పుడు నోట ఒకటో బాగా చెయ్యాలా కదిలితే పొట్ట కదిలి నొప్పి ఎక్కువ అవుతుంది. తీయుషా తీయుషా, తీయి తీయమ్మా. తీయి. చేతిని పొట్ట మీద ఇలా రాస్తూ 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 అప్పుడప్పుడు బొగ్గని ఇలా 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 నిమురుతూ. బొగ్గులెందుకు బాబు, సోద్యం కాకపోతే? అది పొట్టకు సంబంధించిన నరాలు బొగ్గల్లో ఉంటాయండి. సో ఇలా సవరదీస్తూ నిమురుతూ అప్పుడప్పుడు ఇలా నొప్పి తగ్గిపోయింది. అయితే పద పైకి వెళ్దాం. అబ్బా, మళ్ళీ ఇక్కడ మొదలైంది. మళ్ళీ వచ్చింది అనుకున్నా, మాయరాగం ఎందుకు రాదు? ఓ పని చేద్దాం, నువ్వు కాళ్ళు అక్కడ కింద పెట్టు, అటు అలా తిప్పు. ఇప్పుడు అలా తిరుగు, అలా అలా అలాగా. ఇప్పుడు మెల్లిగా వెనక్కి వాలి. ఇప్పుడు నీ చేతులు మెల్లగా ఇలా పైకి తీసుకొచ్చి అది అబ్డమన్ టైట్ అవ్వాలి కదండి, టైట్గా పట్టుకో, టైట్గా. నా చేతులు నీ నడుము మీద ఇలా పెట్టి రాస్తూ రాస్తూ రాస్తూ. అమ్మా కాస్త ఉయ్యాలు ఊపండి. లాహిరి లాహిరి లాహిరిలో. పాటలెందుకు బాబు? మ్యూజిక్ థెరపీ అమ్మా, రాగాలతో రోగాలు పోగొట్టచ్చు. అందరూ ఊపండి అమ్మా ఉయ్యాల. ఊగేనుగా ఊగేనుగా. రండి డాక్టర్ గారు, చూడండి. ఎంత హ్యాపీగా ఉంటే నొప్పి ఎవరికండి? నొప్పి డాక్టర్. నొప్పి ఉడికైతే మీకు చెమటలు పడుతున్నాయి ఏమిటండి?
కడుపులో నొప్పి తగ్గడానికి కసరత్ చేశాను. కసరత్తా అదేం పతి హోమియోపతి అలోపతి? రెండూ కాదు, ఉషాపతి. తను ఉష, నేను పతి. ఓహో అర్థమైందిలేండి. డాక్టర్ నొప్పి తగ్గిపోయింది, ఇంజెక్షన్ వద్దు. లేదు డాక్టర్, రేపు మళ్ళీ రావచ్చు, మీరు కానివ్వండి. మీరు భర్త కాబట్టి ఓ ముఖ్య విషయం మీకు చెప్పాలి. చెప్పండి డాక్టర్, దగ్గరుండి చూసుకుంటాను. ఏం లేదు, ఓ వారం రోజుల పాటు మీరు ఆవిడ దగ్గరికి వెళ్లకుండా ఉంటే చాలు. అవును, మీ ఇద్దరు కూడా అమెరికా వచ్చేయచ్చు కదా. నీకుండే క్వాలిఫికేషన్స్కి ఇక్కడ కన్నా అక్కడే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. హ్యాపీగా ఉండొచ్చు. లేదు కిషోర్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్. మీలాగా మా అన్నయ్య దేశాలు పట్టుకు తిరగడండి. అవునరా అన్నయ్య? హౌస్ యువర్ మ్యారీడ్ లైఫ్? అదేంటి అలా అడుగుతున్నావు? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆహా అలానేం కాదు, చూస్తుంటే తను అంత కలివిడిగా ఉన్నట్టు అనిపించడం లేదు. నువ్వేమన్నా ఇబ్బంది పడుతున్నావేమోనని. ఇబ్బందులు అంటే జనరల్ గా తను పెరిగిన వాతావరణం వల్ల చిన్న పెరుకు. అదర్వైజ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై సెల్ఫ్. ఓకే ఆనంద్, ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. లేవయ్యా, ఎంతసేపు? ఇవ్వయ్యా బాబు, కబుర్లు చూడండి. ఈ పనులన్నీ నీ కొడుకుని చేయమనొచ్చు కదా, ఆయన ఎక్కడా? పాపమండి, రాత్రంతా ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకున్నట్ట, అలసిపోయి పడుకున్నాడు, లేవలేదు. నీ కొడుకు చదువుకుని వచ్చాడు, రాత్రి సినిమా హాల్ దగ్గర చూసా. హెడ్ జనం ఎక్కువగా ఉన్నారు, టికెట్ ఇప్పించమన్నాడు. వీప్ పగులుతుందని ఇంటికి పంపించా. వచ్చాడా? వచ్చాడండి, రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. 2 అయిందా? ఆ. అంటే వాడు బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసి వచ్చాడనమాట. ఎక్కడా సన్నాసి, కింద పడేసి పైన భరతనాట్యం ఆట. అయ్యో. ఎక్కడ? ప్రభు, మహాప్రభు రాశేఖర రా. శారద, మనోవాంఛా సిద్ధిరస్తు. అవును, స్వామి ఈ అవతారేంటి? ఇది కుండలిని యోగం, గాలే ఆసనం. అమాయకుడు అనుకున్న నీ కొడుకు కుండలిని యోగంలో షట్ చక్రాలలో సహస్రార చక్రాన్ని సాధించాడు. స్వామి ఎప్పుడు విశ్రమిస్తారు? విశ్రమించాం, నిష్క్రమిస్తాం. ఏం స్వామి, వీరు 20 సంవత్సరాలుగా హెడ్గానే ఉన్నారు, తమరు అనుగ్రహించకూడదా? అది విధి వ్రాత. బిడ్డల్ని ఏడిపించే తండ్రులకి ప్రమోషనే రాదని దగుర్వేదం ఘోషిస్తోంది. అంతేమి ఏడిపించాం బాబు తమరిని? ఒక స్పోర్ట్స్ షూ అడిగేనే కొని ఇచ్చితివా నువ్వు? కొనిపెట్టాను, కానీ ఫలితం లేదే. కారణం? గాలిలో విహరించే తమ కాళ్ళకి షూ ఎందుకు? నువ్వు ప్రేమతో ఏమిచ్చినా స్వీకరిస్తాను. ఇవ్వు ఇవ్వు. వదులు వదులు శేఖర, నా కోపానికి గురి కావద్దు. ఊయను, లైట్ వేవే, లైట్. శారదమ్మ చెప్పమ్మా. ఎన్ని తెలివితేటలు బుర్రలో ఉన్నాయే, వాటిని చదువులో చూపించొచ్చు కదా. చదువులో నేనేం చదవడం లేదా ఏంటి? ఏదో రోజు నైట్ షోకి వెళ్ళాను. పడుకో. పొద్దున్నే రాగా నరసింహ అవతారం నాకు తెలుసు, అందుకే నీకన్నా ముందు నేనే అవతారం ఎత్తేసా. అది కాదురా, అస్సలు నేను సినిమాకి పోద్దు నేను అంటున్నానా? నిద్ర జడగొట్టుకుని సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఈవినింగ్ షో పోయి ఉండొచ్చు కదా. ఈవినింగ్ షో దొరకలేదు డాడీ, అది జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ పిక్చర్. ఫస్ట్ డే చూడాలి నాకు ఆత్రం పుట్టింది, అందుకే కింద మీద పడి చూసి వచ్చేసా. ఊరే అసలు ఏముందిరా పిక్చర్లో, ఎందుకంత ఆత్రపడి చూడడం? ప్రభు, నేను ఎన్నిసార్లు నీతో అన్నాను, ఆత్రమో ఆవేశమో కోపమో సంతోషమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగు. ఆ 5 నిమిషాల్లో మనసు కుదురు పడుతుంది. ఆ తర్వాత తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా గానీ కరెక్ట్ గా ఉంటుంది. 5 నిమిషాలు ఓర్పుగా ఉందాం అనుకున్నా, కానీ 2 నిమిషాలు బెలగొట్టేశాడే, అందుకే సినిమా చూసొచ్చా. కల్నార్ కల్నార్ తులసి తైలం, మంచి తులసి, ఉత్తరేణి, వేప చిగురు, పచ్చకర్పూరం, కారగా, ఉసిరిబేడు మొదలైన 18 వనమూలికలతో తయారు చేయబడిన అరుదైన 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 తైలం. ఇది నేను చెప్పలేదు సార్, ఒక యోగి చెప్పారు. డేంజరస్ అయిన వ్యాధి ఏదని అడిగితే చాలా మంది ఎయిడ్స్ అని చెప్తారు, కొంతమంది కుష్టు అని చెప్తారు. నన్ను అడిగితే మీ తల మీద చేయి పెట్టి ప్రమాణం చేసి చెప్తాను సార్, ప్రపంచంలో డేంజరస్ అయిన వ్యాధి గ్యాస్ ట్రబుల్, అంటే అపాన వాయువు వదలడం. ఇది నవ్వించాలని చెప్పట్లేదు మహానుభావులారా, ఆలోచించండి.
సూపర్ ఐడియా వే. మిగతా చిల్లరకి చాక్లెట్ ఇస్తున్నారు. కన్స్యూమర్ కోర్టులో కేసేస్తే ₹1,00,000 వస్తాయి. ఆపి నీ గోల టైటిల్స్ కూడా వేస్తారు. త్వరగా వెళ్ళి సైకిల్ టోకన్ తీసుకుని రావే. అబ్బా వెళ్ళవే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. మహాజనులారా, మీ అందరికీ ఫారిన్ లో జరిగిన ఒక వింతైన విషయం చెప్పబోతున్నారు. దగ్గరగా వచ్చి వినండి. అమెరికాలో పెళ్లి చేసుకుని పిల్లల కన్నా మొగుడు పిల్లలు ఇద్దరున్నారు. ఆ తెల్లవాడికి పాపం గ్యాస్ ట్రబుల్. రాత్రి నిద్రలో డర్రని బాంబులు వదిలేవాడు. నా మొగుడు వదిలే డర్రు బుర్రు శబ్దాల వల్లే నిద్రపోయిందని కేసు పెట్టి డైవర్స్ ఇచ్చి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆ పెళ్ళాం. సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా, బాంబు వేయడానిక కేసు వేయడానిక? మధ్యలో అడ్డొస్తావేంటయ్యా? మనలో చాలా మంది మందు కొడుతూ బాగా పప్పు దినుసులు తినేసి రాత్రంతా డర్రు బుర్రు అని ఆటో బాంబులు వేస్తారు. ఏంటయ్యా ఇది, మా నాన్నగారు మీకోసం కొనిచ్చిన అండర్వేర్ ని ప్యాంట్ ని ఇలా చండాలం చేస్తున్నావని భార్య అడిగితే, చిపోవే మొరికే కుక్క కరవదని వేదాంతం చెప్తాడు. అంటే మెల్లిగా నొక్కు వదిలితే వాసన వస్తుందట, గట్టిగా వదిలితే సువాసన వస్తుందా? నలుగురు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు మాత్రం డామని బాంబు వేస్తాడు. అక్కడున్న నలుగురు ముక్కులు పట్టుకుంటారు. వేసిన వాడు ఏమంటాడు? ఏ దరిద్రపు విధవో బాంబు వేశాడు అని. ఎందుకంటే అతనేగా బాంబు వేసింది. చూడండి, హత్య చేశానని కూడా ఒప్పుకుంటాడు, కానీ ఈ బాంబు వేశానని ఒప్పుకోడు. అది అతనికి పరువు సమస్య. మీరంతా నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మీలో చాలా మంది ఇలా బాంబులు వేసుంటారని తెలుస్తోంది. ప్రాబ్లమే లేదు. ఎలాంటి మందులకి నయం కాని ఈ అపాన వాయువు నేనిచ్చే మందు 1 టీ స్పూన్ తీసుకుంటే చాలు. పైన 4 వాంతులు, కింద 4 విరోచనాలతో దెబ్బకి నయమైపోతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మలబద్ధకం. మలబద్ధకం మనిషికి బాధాకరమైంది. మనిషి అన్నాక ఉదయం సాయంత్రం 2 పూట్ల బయటికెళ్ళాలి. ఇంట్లో ఒకరు చచ్చినా సరే దానికి మాత్రం వెళ్ళి తీరాలి, లేదంటే శవంతో పాటు మనము కంపు కొడతాం. ఏంట్రా వీడియోలా పచ్చిగా మాట్లాడుతున్నాడని దయచేసి తప్పుగా అనుకోకండి. పంతులు మీకు కావాలా? నాకు వాటి అవసరం లేదు. నాకు తెలుసు మీకు అవసరం ఉండదని. ఎందుకంటే ఈ పంతులు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టును 3 సార్లు చుట్టి 2 ఆకులు కోసుకొని తింటాడు. కానీ మనం అలా కాదుగా. కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుని కాలెత్తినట్టు చెట్లు చేమలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి సుయ్యని ఒకటికి పోతాం. ఏ వర్గంలో వెనకేసుకొస్తున్నా అనుకోవచ్చు సార్. బ్రాహ్మణుల్లో చాలా మంది జడ్జిలు, ఇంజనీర్లు, డాక్టర్లుగా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తులసి మొక్క విలువ తెలుసు. మీరు మీ పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది. వాంతులు, కడుపు నొప్పులు పోతాయి. అలా పోలేదో నేను పోతాను. రండి సార్, రండి సార్, తీసుకెళ్ళి మీ మనోడు మనోరాలకి ఇవ్వండి సార్. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్. ఏంటి ఆ కులిగా మొగుడుతుంది? ఇందుకే సార్ మన వాళ్ళు బాగుపడండి. వెతుకుంటూ వచ్చి మందులు ఇస్తుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. ఏదో ఒక లాడ్జ్ లో రూమ్ వేసుకొని ఇదిగో ఈ రోజు ఇన్ని గంటలకని పేపర్లో ప్రకటిస్తే వెంటనే వెళ్ళి క్యూలో నిలబడతారు. వాళ్ళు కూడా ఇదే ఛాన్స్ అనుకుని మీ అరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2000, 3000 లాక్కును పంపిస్తారు. కానీ మేమలా కాదు సార్. మీ కళ్ళ ముందే మా వైద్యశాలను పెట్టుకున్నాం సార్. నేను మూలికల గురించి చెప్తుంటే ఇతను కలుపుతాడు, ఇతను నోరుతాడు. రండి సార్, వచ్చి తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మా వైద్యశాల ఇచ్చే గిఫ్ట్ సార్. రండి సార్, ఒక బాటిల్ ధర ₹50. నాకు బాటిల్. రండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. రండి సార్, ఇదిగో. రండి సార్, రండి సార్, తీసుకోండి. మగ పిల్లాడి మీద అలా ఎక్కి కూర్చున్నావేంటే? దిగవే.
వదలండి అమ్మా అయ్యో వదలండి వదలండి అమ్మో నేను చంపాలని చూస్తూనే బెల్లగా వస్తా వెంట సూర్ పడక అక్క అక్క అయ్యో 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 కొట్టకండి ఓహో సందేహం లేదు మీ వాడికి పిచ్చే సినిమా పిచ్చి ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చెక్కిట్టుగా ఉందండి. నిమిషాలు మీరు తగ్గిస్తాను చూడండి. పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడివి అంటే పుచ్చ పగల కొడతాడు. అందుకని మనమే పిచ్చివాడి రూట్ లోకి వెళ్ళి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి. మీరు వెళ్ళండి. అలాగే అన్న డాక్టర్ గారు కొంచెం జాగ్రత్త. పేషెంట్కి వచ్చిన భయం ఏమీ లేదు. నా భయం పేషెంట్ గురించి కాదండి, మీ గురించే. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఈ వాతావరణం వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది. నటించడం ఏమిటి గురు, జీవించి చెప్తా. ఓకే. చూసావా పేషెంట్ ని దారిలో పెట్టిన టాలెంట్. చూస్తున్నా నేను డాక్టర్ని, మీరెవరు? పేషెంట్ ని. పేషెంటా? ఏంటి రోగం? పన్నుపోటు. పన్నుపోట? ఏ పన్ను? జ్ఞానవంతం. జ్ఞానవంతం. ఐసో నా టాలెంట్. వాడే డాక్టర్ ఎలా నమ్మించేస్తున్నాను. కంపౌండర్ సార్, పేషెంట్ ని గట్టిగా పట్టుకో. పట్టుకో. ప్లీజ్. ఎలా ఉంది నా యాక్టింగ్? అదిరింది. ఆ, ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా? అంతేనంటవా? ఈసారి పన్ను కాదు, టంగు టంగు. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడి పెరిగినట్టు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక